హాయ్ అండి. ఈ వేసవికి చల్లగా ఏమైనా తాగాలనిపిస్తది కదా! అలాంటప్పుడు మనకి ఇంట్లోనే క్విక్‌గా అయిపోయే సపోటా చాక్లేట్ మిల్క్ షేక్ చూపించబోతున్నాను. ముందుగా అరకప్పు బాదం పప్పుని 4, 5 గంటలు నానబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్ మాత్రమే. మీడియం సైజ్ సపోటాల్ని ఒక 6 తీసుకున్నాను. అలాగే 6 ఖర్జూర పండ్లని విత్తనాలు తీసుకున్నాను. అలాగే కొంచెం చాక్లెట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక కప్పు కాచి చల్లార్చుకున్న పాలు. ముందుగా మిక్సీ జార్లో సపోటా తొక్కు తీసేసుకొని విత్తనాలు తీసుకొని వేసుకోవాలి. అలాగే డేట్స్, నానబెట్టుకున్న బాదం పప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు, అలాగే చాక్లెట్, సగం పాలు పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు చల్లటి నీళ్లు, అలాగే మిగిలిన సగం పాలు కూడా పోసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిల్క్ షేక్ ని గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, సపోటా మిల్క్ షేక్ రెడీ. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్. ముందుగా చిక్కు తీసుకొని కట్ చేసుకున్న 1 కప్ మ్యాంగో, అలాగే 1 కప్ కాచి చల్లార్చిన పాలు, 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 2 టీ స్పూన్ షుగర్. ముందుగా మిక్సీ జార్లో మ్యాంగో పీసెస్, షుగర్ మ్యాంగో పీసెస్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్, సగం పాలు పోసుకొని మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా సగం పాలు కూడా పోసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. జ్యూసుల్లో కానీ మిల్క్ షేక్స్ లో కానీ కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, మ్యాంగో మిల్క్ షేక్ రెడీ. ఈ వేసవిలో ఈ విధంగా జ్యూస్ తాగుతూ ఉంటే కడుపులో చాలా చల్లగా ఉంటుంది. ఈ ఎండలకి ఖచ్చితంగా పిల్లలకి ఇలా లిక్విడ్స్ మాత్రం ఇస్తూ ఉండాలి, లేదంటే డిహైడ్రేట్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.